హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ని ఎలా ట్రై చేసినా కూడా రోడ్డు మీద దొరికే ఆ టేస్ట్ రావట్లేదు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ రెసిపీ. ఇక నుంచి బయట అస్సలు కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు, అందరికీ భలే నచ్చుతుంది. ముందుగా 100 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి ఉంచుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కాశ్మీరీ కారాన్ని వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 1/2 స్పూన్ అంతా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది చాయిస్ అనమాట. అలాగే 1/4 టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకొని ఉండడం కోసమని కొద్దిగా చిటికెడంత వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. మ్యారినేట్ అయిన చికెన్ని బాణల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. సో తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మన చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, తీసి పక్కన ఉంచేసుకుందాము. రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు మనం బాణలు పెట్టుకొని ఇక్కడ మిగిలిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 గుడ్లను నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు స్క్రాంబుల్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సో ఇలాగా ఎగ్ ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా మనము తీసేసి పక్కన ఉంచుకోవాలి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ, క్విక్గా చేసేస్తారనమాట. పక్కన ఉంచేసుకొని ఇదే బాండలోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లి తరుగును వేసుకొని అది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ తరుగుని, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చిల ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి మనకి ఇష్టమైన ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ల చొప్పున క్యాప్సికమ్, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చాప్ చేసిన క్యాబేజ్ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మనకు వెజిటబుల్స్ అనేవి మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని, అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుంటూ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. ఇలా 2 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి ఉంచుకున్న అన్నాన్ని ఇక్కడ 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. నేను బాస్మతి వాడుతున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా కూడా వేసుకోవచ్చు. సో రైస్ని ఒకసారి వెజ్జెస్తో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం జెంటిల్గా చేసుకోవాలి, బాస్మతి రైస్ అయితే విరిగిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, సో ఇలాగా ఈజీగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా 1 టీ స్పూన్ అంతా ఉప్పును వేస్తున్నాను. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 1 టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అంతా కాశ్మీరీ కారం, అలాగే 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి. సాల్ట్ అనేది మనము చికెన్లో వేసాము, అలాగే ఎగ్లో కూడా వేసాం కదా, సో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో డెలీషియస్ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరని కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని కానీ చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని తీసుకుంటే టేస్టీ అయినా ఎంతో డెలీషియస్ అయినా పర్ఫెక్ట్ అయినా స్ట్రీట్ స్టైల్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వేయకపోయినా అదే టేస్ట్ తోటి అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.